హాయ్ గైస్, దేవీ నవరాత్రుల్లో డే 10 అమ్మవారికి సమర్పించే ప్రసాదం పానకం, వడపప్పు, పచ్చిసెలిమిడి ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ హాఫ్ కప్ వరకు పెసరపప్పుని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మీకు ఎంత క్వాంటిటీలో పానకం కావాలో అంత క్వాంటిటీలో వాటర్ని తీసుకుని దాంట్లో బెల్లం వేసుకుని కరిగించుకోవాలి. బెల్లం అనేది ఒక 10 to 30 minutes వరకు కరగడానికి టైం పడుతుంది. ఇలా బెల్లాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం అయితే కరిగిపోయింది. ఇలా బెల్లం కరిగిన తర్వాత వడగట్టేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపించిన విధంగా బెల్లం వాటర్ని వడగట్టేసుకొని ఒక 6 నుంచి 7 లాలుక్కాయలను తీసుకొని దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత వీటిని మనం బెల్లం వాటర్లో వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, పానకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పచ్చిసెలిమిడి ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ బియ్యం పిండి వేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా వచ్చే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు దీంట్లోనే మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా కొద్దిగా షుగర్ లేకపోతే కొద్దిగా బెల్లం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, పచ్చిసెలిమిడి రెడీ అయిపోయింది, పానకం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వాటర్ లేకుండా తీసుకోవాలి. ఇంతేనండి, 10వ రోజు అమ్మవారికి ప్రసాదం పచ్చిసెలిమిడి, పానకం, వడపప్పు రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.